పూజా బలిలో పాల్గొందుమా, ప్రీతి తోడాను చేరను తండ్రి. పూజా బలిలో పాల్గొందుమా, ప్రీతి తోడాను చేరను తండ్రి. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ మిన్నా. కల్వారి గిరి పైన క్రీస్తే మిన్నా, కల్వారి గిరి పైన క్రీస్తే మిన్నా. సకల జనులు రారండోయి, సకల జనులు రారండోయి. నిత్య రక్షణ వరం మనకు, సత్య సజీవమగం ఇలకు. నిత్య రక్షణ ద్వారం మనకు, నిత్య సజీవమగం ఇలకు. పాపభూయిష్ట లోకమునకు, పాపభూయిష్ట లోకమునకు పరిహారం చూపించు పావనమిదియే, పరిహారం చూపించు పావన ఇదియే. పూజా బలిలో పాల్గొందుమా, ప్రీతి తోడాను చేరును తండ్రి. పూజా బలిలో పాల్గొందుమా, ప్రీతి తోడాను చేరును తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన ప్రభు యేసు క్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటిక దివ్య పూజావళికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజున మనము తపస్కాలములోని 2వ ఆదివారమును కొనియాడుకొనుచూ ఉన్నాము. ఇప్పటికే మనము ఈ సంవత్సరపు తపస్కాలమును ప్రారంభం చేసుకొని 10 రోజులు కావస్తూ ఉన్నది. మనలో చాలామందిమి ప్రభువునందు నిండైనటువంటి విశ్వాసముతో మన జీవితములను ప్రార్థన, ఉపవాసము, ధర్మక్రియల ద్వారా మరియు దీక్షలు తీసుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాము. తపస్కాలములోని ఈ యొక్క 2వ ఆదివారములో ఈ రోజున మనము సమర్పించుకోబోతున్నటువంటి ఈ యొక్క దివ్య పూజా బలిలో మనము ఆలకించబడేటువంటి దేవుని యొక్క వాక్యము, ప్రత్యేకముగా దివ్య గ్రంథ పఠనాలు మనము విశ్వాసములో బలపడటానికి మనకందరికీ కూడా ఎంతో ప్రేరణను ఇస్తూ, మన పితామహుడగు అబ్రహాముని వలె విశ్వాసము కలిగి జీవిస్తే గనక మన జీవితములు కూడా దీవెనకరముగా మారతాయి అని తెలియపరుస్తూ ఉన్నాయి.
అదే విధముగా పాప మార్గమును విడిచిపెట్టి ప్రభు మార్గమున మనము పయనిస్తే ఆయన పరలోక దర్శన భాగ్యము మనకు లభిస్తుందని సువిశేష పఠనములో యేసు ప్రభుని యొక్క దివ్య రూపధారణ మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక నిండైనటువంటి విశ్వాసముతో ముందుకు సాగుతూ ప్రభు యొక్క మార్గమును అనుసరిస్తూ మన జీవితములను ధన్యము చేయమని ఈ దివ్య పూజాబలిలో తండ్రి అయినటువంటి దేవుని వేడుకుందాము. ఈ దివ్య పూజాబలిలో పవిత్రమైనటువంటి మనస్సులతోనూ హృదయముతోనూ పాల్గొనేదానికి ఆత్మ పరిశీలన చేసుకొని గడిచిన జీవితములో మనము చేసినటువంటి తప్పిదములను పాపములను తలంచుకొని ప్రభుని వద్ద నుండి పాప క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి సంపూర్ణుడా పరలోకమందున్న మా ప్రియ తండ్రి, తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోకము చేతను బహు పాపములు నేను చేసియుంటిని. నా తప్పు ఇది నా గొప్ప తప్పు. కన్నె తల్లి మరియమ్మ దేవదూతలారా సకల పునీతులారా సోదరులారా మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందించుదుముగాక. ఈ దినము యొక్క దివ్య పూజాబలిలో పాల్గొని ప్రార్థన చేసుకునిచున్న ఈ మీ బిడ్డలందరి యొక్క ప్రార్థన మనవులను ఆలకించమనయు, ముఖ్యముగా పూజలు పెట్టించుకొని ప్రార్థన చేసుకునిచున్న వారి యొక్క ఉద్దేశం నెరవేర్చమని వేడుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచో పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. మొదటి పట్టణము
ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. మొదటి పఠనము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. ఆ దినములలో దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుదును, నిన్ను ఆశీర్వదింతును. జనులు ఆశీర్వచనము పలుకున్నప్పుడు వాడుకొనునంతగా నీ పేరు దేశ దేశములా వ్యాపింపచేయుదును. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయసు 70 ఏళ్ళు. ఇది ప్రభుని వాక్కు. దివ్యగంధ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని భోజనం మా ప్రార్థనం. దివ్యగంధ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువుకు సాక్షిగా ఉండుటకు గాను ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన కాక అనుగ్రహపూర్వకమగు మన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి తన ప్రజలుగా ఉండపిలిచెను. అనాది కాలంలోనే క్రీస్తు ప్రభువునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తువు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఆదిను అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదిను అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చెను నీ వాక్యము. బండగుండెను కరిగించి రాగాలు పులకించు నీ వాక్యము. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము. బండగుండెను కరిగించి రాగాలు పులికించు నీ వాక్యము.
నీ వాక్య ప్రేరణలు మము నిలుపుమా, నీ ప్రేమ మార్గములు మము నడుపుమా, నీ వాక్య ప్రేరణలు మము నిలుపుమా, నీ ప్రేమ మార్గములు మము నడుపుమా. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము మొదటి 9 వచనములు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించినట్లు వారికి కనపడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గురించి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అనువాని వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతట వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనమును గురించి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అనే ఒక వాణి వినిపించెను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున మనము తపస్కాలములోని 2వ ఆదివారమును కొనియాడుకొనుచు ఉన్నాము. ఇప్పటికే మనము దాదాపుగా 10 రోజుల నుంచి తపస్కాలమును ప్రారంభము చేసుకొని మన యొక్క అనుదిన జీవితములో ప్రార్థన, ఉపవాసము, ధర్మక్రియలు, దీక్షలు, ఇంకా అనేకమైనటువంటి భక్తివంతమైన త్యాగపూరితమైనటువంటి క్రియల ద్వారా ప్రభువుని అనుసరించటానికి మనందరమును కూడా ప్రయత్నము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఇంకా మనలో కొంతమందికి ఆత్మీయ జీవితములో
ఎటువంటి ఉత్సాహము లేకుండా ఎంతో నిర్జీవముగా తమ యొక్క జీవితము కనిపిస్తూ ఉన్నది. నేను ఎందుకు ప్రభువుని దేవుణ్ణి నమ్మాలి, నేను ఎందుకు త్యాగము చేసుకోవాలి, ఎందుకు నేను హృదయ పరివర్తన చెందాలి అని అనేక మందికి అనిపిస్తూ ఉండవచ్చు. ఇలాంటి బలహీనమైన మన విశ్వాసమును బలపరుస్తూ తపస్కాలము యొక్క అంతిమ లక్ష్యము, ప్రత్యేకించి ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యము పరలోక రాజ్యము చేరాలి అని, ప్రభువుని నిత్యము కూడా పరలోక రాజ్యములో దర్శించుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో శాశ్వతముగా ఉండటమేనని ఈనాడు మనము ఆలకించినటువంటి దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టము చేస్తూ ఉన్నది. పోయిన ఆదివారం రోజున క్రీస్తు ప్రభువు 40 దినముల పాటు ఉపవాసమున్న తరువాత ఆ యొక్క ఉపవాసమును ముగించుకొని బయటకు వచ్చినటువంటి సమయంలో దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన ప్రబోధించటానికి బయటకు వచ్చినటువంటి సమయంలో సైతాను మొట్టమొదటిగా యేసు ప్రభుని వద్దకు వచ్చి ఆయనను శోధించటము ప్రారంభిస్తూ ఉన్నది. అయితే ప్రభువు ఆ సైతాను యొక్క శోధనలకు లొంగకుండా, ఆ సైతాను యొక్క శోధనలను జయించుకొని సైతానుకు ఏమాత్రమును కూడా దేవుని యొక్క రాజ్యము పైన అధికారము లేదు అని చెప్పేసానని తెలియపరుస్తూ ఆ సైతానును తరిమివేస్తూ ఉన్నాడు. అలాగనే క్రీస్తు ప్రభుని యొక్క మార్గమును అనుసరించి క్రీస్తు ప్రభుని యొక్క సత్యమును తెలుసుకొని ఆ క్రీస్తు ప్రభుని యొక్క జీవమును మనము పొంది జీవించినట్లయితే మనమును కూడా పరలోక రాజ్యమునకు వారసులము కాగలుగుతాము అని ఈనాడు మనకు తపస్కాలము యొక్క 2వ ఆదివారము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి సామాన్యముగా ఆశాజీవి. ఏదైనా ఫలితము వస్తుందంటే గనక, లభిస్తూ ఉందంటే గనక ఎంతటి కష్టానైనా కానీ భరించటానికి మనిషి సిద్ధముగా ఉంటుంటాడు. అలాగనే విశ్వాస జీవితములో కూడా మనందరమును కూడా దేవుని యొక్క దర్శనాన్ని పొందాలి అంటే, దేవుని యొక్క రాజ్యమునకు వారసులము కావాలి అంటే విశ్వాస జీవితములో కూడా మనము కష్టపడాలి, విశ్వాస జీవితములో కూడా మనము బలపడాలి, విశ్వాస జీవితములో మనము ముందడుగు వేసుకొని వెనుకకు తిరగకుండా యేసు యొక్క మార్గములో మనము నడుచుకొని వెళ్ళినప్పుడే ఆ పరలోక రాజ్యమునకు వారసులము కాగలుగుతాము. ఇదే విషయాన్ని ఈ రోజున మనము ఆలకించినటువంటి సువిశేష పఠనములో మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము మనకు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. 6 దినములు గడిచిన పిమ్మట యేసు ప్రభువు పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని ఒక పర్వతము పైకి వెళ్ళెను. అక్కడ ఆయన వారి ఎదుట దివ్య రూప ధారణము గావించెను అని చెప్పేసనని వాక్యములో మనందరమును కూడా చదువుకుంటూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని యొక్క దర్శన భాగ్యము కోసమై శ్రమించుదామా? ప్రభుని యొక్క రాజ్యము చేరటానికి మన సర్వస్వమును విడిచిపెట్టి ఆయన చెంతకు వచ్చి ఆయనతో పాటు కలిసి పయనించి నిత్యానంద భాగ్యమును పొందే ప్రయత్నము మనము చేసుకుందామా? దేవుడు ఈ తపస్కాలములో మన ప్రయత్నములన్నిటినీ కూడా ఆశీర్వదింపచేయుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాం. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునై యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంస్ పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల మరణ సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును ఆలకించినటువంటి బిడ్డలముగా ఆ ప్రభుని యందు సర్వనమ్మకముంచి మన అనుదిన జీవితంలో కావలసినటువంటి సకల అవసరముల కోసమై తండ్రి అయినటువంటి దేవుని ప్రార్థన చేసుకుందాము. ఓ ప్రభువా, మా తిరుసభ పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను అధికంగా దీవించి వారి మీ వాక్య పరిచయాలను దినదినాభివృద్ధి చెంది తిరుసభ వృద్ధికై కృషి సల్పుటకు తగు శక్తి ఒసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా గుంటూరు గురు పీఠాన్ని పాలిస్తున్న మా చిన్నబతిని బాగయ్య పీఠాధిపతులను, ప్రతి గురువును మా అనుగ్రహములతో నింపండి. వారు పనిచేస్తున్న ప్రతి విచారణలోని క్రైస్తవ బిడ్డలందరినీ పుణ్య మార్గంలో నడిపించుటకు, జ్ఞానమందును బుద్ధి అందును వర్ధిల్లునట్లు చేయుటకు కావాల్సిన శక్తిని గురువులందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, మా విచారణ గురువులను, సహాయక గురువులను దీవించి విచారణ అభివృద్ధికై కృషి చేయుటకు కావలసిన ఆయురారోగ్యములను ప్రసాదించమని, మరియు మా బలిపీఠము చెంత చేరిన మా విశ్వాసులందరినీ దీవించండి. మేము ఈ 40 దినములను ఉపవాస క్రియలందు, దాన ధర్మాలయందు, ప్రార్థనయందు మా జీవితాలను గడుపుటకు తగిన శక్తి మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మాకు ప్రార్థన దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు, మానసికంగా జీవితంలో కృంగిపోయిన వారికి, అనారోగ్యంతో బాధపడి వారిని ఆదరించి నీ స్వస్థతను వారికి అనుగ్రహించి శాంతి సమాధానాలతో జీవితాలను గడుపుటకు తగు వరములు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, మా సమాజంలో ఉన్న యువతీకులను దీవించండి. వారు చెడు అలవాట్లకు దూరమై నీ వాక్కును అనాదరము చేయక వాటి యందు విశేష జాగ్రత్త కలిగి జీవించినట్లు వారు రాయచున్న పరీక్షలలో తోడునీడగా ఉండి మంచి విజయాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మమ్ము వీడి మీ వద్దకు చేరిన ప్రతి ఆత్మను దీవించి వారికి నిత్య విశ్రాంతిని అనుగ్రహించండి. వారు చేసిన చిన్న చిన్న అపరాధములను తొలగించి మా ముఖకాంతిని వారికి ప్రసాదించి నీ సన్నిధిలో ఆనందంగా ఉండే అనుగ్రహాన్ని ప్రతి ఆత్మకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా ప్రేమగల తండ్రి, ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క దివ్య పూజాబలి కోసమై స్పాన్సర్ చేస్తూ ఈ యొక్క దివ్య పూజాబలిని తమకు తలంపు నెరవేర్చమని వేడుకున్న గుడ్డపాటి రత్నమేరి యొక్క కుటుంబమును ఆశీర్వదించి, కుటుంబంలో మరణించిన ఆమె భర్త జోజిరెడ్డికి, కుమారులు రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించి రత్నమేరికి మంచి ఆయురారోగ్యములను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి, విశ్వాసముతో మీ చెంత చేరి మేము విన్నవించుకున్న మా యొక్క విన్నపములను స్వీకరించండి. నీ కృపానుగ్రహము ద్వారా మాకు కావలసిన వరములు దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము, ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము, ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. రక్షఫలమున మానసమకు జీవితం యొక్క అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి, ఇజ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి, ఇజ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి తండ్రి అయిన దేవునకు అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. మనసులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. తెలుపుట యుక్తమో న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ వెచ్చోటు నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి
పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెననడి సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో సదా మేము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచేందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలో చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చటను చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండెనుగాక. ఒకరితోనొకరము సమాధానమును తెలుపుకుందాము. నీ గొరిపిల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. నిత్య జీవముసుగనగాక. ప్రభువైన సర్వేశ్వర అనే లోపల మీ శరీరము రక్తము నాకు తీర్పుగాను కణనగాను ఉండక నీ కనికరను బట్టి ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఇట్టి ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. నీవు నా ఇంట ప్రవేశించుటకు
నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కరరా విందిది అమృత విందిది లోకంగమా. కమ్మని విందిది కరరా విందిది అమృత విందిది లోకంగమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తరతమ వేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ వేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కరరా విందిది అమృత విందిది లోకంగమా. కమ్మని విందిది కరరా విందిది అమృత విందిది లోకంగమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. తండ్రి దేవునితో సఖ్యత పరచి క్షమను వసంగే విందిది. తండ్రి దేవునితో సఖ్యత పరచి క్షమను వసంగే విందిది. పాపపు బ్రతుకును విడనాడి పుణ్య విందులో కొనరండి. పాపపు బ్రతుకును విడనాడి పుణ్య విందులో కొనరండి. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కరరా విందిది అమృత విందిది లోకంగమా. కమ్మని విందిది కరరా విందిది అమృత విందిది లోకంగమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా.
శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. భావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తమ భేదము విడనాడి తన్మయ విందులు పాల్గొనుడి. తమ భేదము విడనాడి తన్మయ విందులు పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమున రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకందమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. ప్రియతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా దయముగా రండి ప్రియ సంగమా. నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానించును నీ వాక్యమును. దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో. దేవా ప్రతిదినం ధ్యానించును నీ వాక్యమును. దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో. దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును. దేవా ప్రతిక్షణం ప్రతి విషయం నీకర్పించెదా. నీ చిత్తముకై నే వేచెదా. ప్రతి విషయం నీకర్పించెదా. నీ చిత్తముకై నే వేచెదా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా. నీ నామమునే హెచ్చించెదా. నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే. నా ఆశ్రయము నీవే. నా ఆనందము నీవే. నా ఆధారము నీవే. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమరహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లను కరుణింపము. తద్వారా మేము నిత్య జీవుని ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉండెనుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. ఈనాటి దివ్య పూజాబలికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అందరం కూడా లేచి నిలబడి ముగింపు గీతాన్ని పాడుకుందాము. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి,